హాయ్ అని ఎలా ఉన్నారు? హాయ్, నేను బాగున్నాను. మీరు? బాగున్నాను. సో మీకు హోమ్ టౌన్ ఎలా అనిపించింది, ఈ ఎక్స్పీరియన్స్ కానీ అది కానీ? డెఫినెట్లీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉండే. అండ్ ప్రివ్యూ కూడా నేను యాక్చువల్లీ లాస్ట్ ఎపిసోడ్ కోసమే వెయిట్ చేస్తుండే అనమాట. బికాజ్ మొత్తం హోమ్ టౌన్ సిరీస్ ఎసెన్స్ అంతా కూడా లాస్ట్ బిట్లోనే ఉంటుంది. నాకు మా టీం అంతా చాలా సస్పెన్స్లోనే పెట్టారు. నేను కూడా రేపు ఆహాకి వెళ్ళి చూడాలి. సో కరెంట్లీ అయితే చాలా సాటిస్ఫైడ్ ఉన్నాను. మీరు చూసుకుంటే చాలా వరకు చైల్డ్ క్యారెక్టర్స్ చేసి చిన్నప్పటి నుంచి మేము చూస్తూనే ఉన్నాం మిమ్మల్ని. సో ఇప్పుడు సడన్గా మళ్ళీ ఇలాంటి రోల్స్ చేస్తున్నారు, అంటే సిస్టర్ రోల్ అవ్వచ్చు. సో మెయిన్ లీడ్గా ఎప్పుడు రాబోతున్నారు ఏంటి? అది యాక్చువల్లీ నా చేతుల్లో కూడా లేదు. నేను వెయిటే చేస్తున్నాను. ఆల్ ఐ కెన్ డూ ఇస్ వెయిట్. డైరెక్టర్స్ మంచి కథ రాసి మంచి క్యారెక్టర్ ఉన్నది ఏదైనా రాస్తే ఐఎమ్ ఆల్ ఇన్ ఫర్ ఇట్ అండి. అంటే నేను ఓన్లీ హీరోయిన్గానే చేయాలి అనేది నాది గోల్ డెఫినెట్లీ అదే. కానీ క్యారెక్టర్స్ కూడా ఏదైనా మంచిగా వస్తే చేసుకుంటూ వెళ్దామని. సో ఇన్ని మూవీస్లోకి మీ ఫేవరెట్ మూవీ ఏది, మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏది? డెఫినెట్లీ రాజన్న చిన్నప్పుడు చేసిన దాంట్లో అయితే. దాని తర్వాత రీసెంట్గా లూజర్ వెబ్ సిరీస్ చేశాను, అది ఇష్టం. నిందాలు ఐ ట్రైడ్ ఎ డిఫరెంట్ క్యారెక్టర్, అది ఇష్టం. అండ్ ఇప్పుడు హోమ్ టౌన్. విక్రమార్కుడులో నేను కాదు, చాలామంది పొరపాటు పడతారు. నేను చెప్తూనే వచ్చాను, ఇట్ ఇస్ నాట్ మీ. విక్రమార్కుడులో గైజ్ నేను కాదు, అది వేరే అమ్మాయి. అందరూ ఈవెన్ చాలామంది విక్రమార్కుడు ఈమెనే చేసింది అనుకుంటారు, బట్ ఆమె కాదంట. సో ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ ఎటువంటి రోల్స్ చేయబోతున్నారు, మా అందరికీ ఏమైనా ఎగ్జైట్మెంట్ లాంటివి, ఏమైనా థ్రిల్లింగ్ లాంటివి ఏమైనా ఉండబోతున్నాయి? ఇందాక యాక్చువల్లీ రీసెంట్గా నేను 21 and Pregnant అని ఒక సిరీస్ చేశాను. దాని గురించి చెప్పడం మర్చిపోయా. అది కూడా నాకు చాలా, ఐ థింక్ రాజన్న తర్వాత ఒక ప్రాపర్ హాఫ్ బ్రేక్ అనేది అదే ఇచ్చింది. సో 21 and Pregnant అండ్ హోమ్ టౌన్ అయితే చేశాను. ప్రస్తుతానికి ఇవి రెండు బాగా వెళ్తున్నాయి. హోమ్ టౌన్ ఇంకా రేపటిలో రిలీజ్ ఉంది. నేను ఏంటి అంటే అంటే వస్తున్నాయి స్టోరీస్, కానీ అంత ఎగ్జైటింగ్ అనిపించట్లేదు. అండ్ మనం ఆడియన్స్కి ఏదైనా ఇచ్చేటట్టు ఉంటే వాళ్ళకు కొంచెం ఎగ్జైటింగ్గా ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం నా నుంచి ఏదైనా ప్రాజెక్ట్ వస్తుంది అంటే అరే దేర్ ఇస్ సంథింగ్ దట్, అంటే తను చేస్తుంది అంటే ఏదో ఒకటి ఉంటుంది అనుకోవాలి అని చెప్పేసి. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ గుడ్ ప్రాజెక్ట్స్. సో మీ నేమ్ ఇప్పుడు జస్టిఫికేషన్ చేయండి. యానీ అని ఉంది, పక్కన బేబీ అని ఉంది. ఎందుకు యానీ, బేబీ యానీ అనేది? సో ఇప్పుడు స్టిల్ ఇంకా అదే కంటిన్యూ అవుతుంది, ఇంకా ఏమైనా చేంజ్ అవ్వబోతుందా ఏంటి? నాకు నిజంగా చేంజ్ అవ్వాలనే ఉంది. సేమ్ అది కూడా నా చేతుల్లో లేదు. అంటే చిన్నప్పటి నుంచి చేసి చాలామంది బేబీ అని అనే ట్యాగ్ పెట్టేశారు. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఈ వీడియో అయిపోయాక మీరు కూడా కింద అదే పెడతారు నాకు తెలుసు. ఎందుకంటే చాలామంది బేబీ అని పెట్టి అదొక ట్యాగ్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఆన్ స్క్రీన్ కూడా చాలామంది పెద్దగా అయినా హీరోయిన్ అయినా కానీ బేబీ అని నా పేరు అనేసుకుంటారేమో అని భయము. బట్ బేబీ అని ఇస్ జస్ట్ ట్యాగ్ గివెన్ బై ఆడియన్స్. అది బ్రేక్ త్వరలో అవుతుంది అనుకుంటున్నా. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు, ఇంకా ఎవరితో వర్క్ చేద్దాం అనుకుంటున్నారు? నాకు పర్సనల్లీ యాజ్ అన్ యాక్టర్ వెంకటేష్ గారు అంటే చాలా ఇష్టం. ప్రభాస్ అన్న చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు ఇష్టం. సో ఒక్కరిని చూస్ చేసుకోవడం కష్టం, కానీ చిన్నప్పటి నుంచి నేను ప్రభాస్ గారితో నాకు ఆ బాండ్ చాలా బాగుండేది ఏక్ నిరంజన్లో మేము చేసినప్పుడు. సో ఈజ్ మై వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. కోరికైతే సీనియర్ యాక్టర్స్ అందరితో మళ్ళీ చేయాలని అయితే ఉంది. సో ఐఎమ్ జస్ట్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. సో ప్రభాస్ గారిలో మీకు బాగా నచ్చే క్వాలిటీ ఏది? ప్రభాస్ గారు ఐ థింక్ ఈజ్ వెరీ డౌన్ టు అర్త్ అండి. అంటే మీకు ఆ చిన్నపిల్లోడ్లో ఒక స్వీట్నెస్, అది తెలియని ఒక అమాయకత్వం ఉంటుంది కదా, అది ప్రభాస్ గారిలో చాలా ఉంటుంది. నాకు చిన్నప్పుడే కొన్ని ఆయనతో షేర్ చేసుకున్న మెమరీస్ అన్నీ కూడా గుర్తొస్తున్నప్పుడు అనిపిస్తుంటుంది, అంత పెద్ద యాక్టర్ అయి ఉండి ఆయన అంత డౌన్ టు అర్త్ ఉండడం ఏంటా అని చెప్పేసి. సో యా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ హోమ్ టౌన్. థ్యాంక్ యూ సో మచ్.